హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మింత్రా వల్ల బ్లింగో ఈ ఫిట్నెస్ బ్యాండ్ ఫుల్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ఇది గత వారం పైనుంచే నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను. 25వ తారీఖు అనుకుంటా నేను అన్బాక్స్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఆ అన్బాక్సింగ్ వీడియో కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఇదైతే చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి 4,200 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. నేను ఆఫర్లో కొన్నాను. అప్పుడు నాకు 1,980 రూపాయలకి అయితే ఇది నాకు దొరికిందనమాట. ఈ 7 రోజులు నాకు ఇది ఎలా పనిచేసింది, 1,980 రూపాయలకి ఇది మనకి కరెక్టా కాదా, బెస్ట్ ప్రైస్ అయినా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. బ్యాండ్ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనకి బ్యాండ్ వచ్చేసరికి మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి సింగిల్ ట్యాబ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ సింగిల్ ట్యాబ్తోనే మనం ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ మొత్తం ఇక్కడ నుండి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి హోమ్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్లాక్ ఫేసింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్లాక్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే ఈ హోమ్ బటన్ ఉందో దీన్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే క్లాక్ ఫేసింగ్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనకి 4 ఫేసింగ్స్ దాకా ఇస్తారు వాళ్ళు. సో తర్వాత వచ్చేసరికి దీన్ని ట్యాప్ చేస్తే మనం మెనూలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సెషన్స్ అయితే ఉంటుంది. సో ఇది కనుక మనం హోల్డ్ చేసి ఇలాగ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనం అందులోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ మనకి మూవ్స్, రన్, సైకిల్, ట్రైన్, స్పోర్ట్స్, రిటర్న్ అని ఉంటుంది. సో వీటిలో మనకి ఏది కావాలన్నా సరే మనం సెలెక్ట్ చేసి నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది. సో సపోజ్ మీరు వర్కౌట్ చేస్తున్నట్టయితే మనకి ట్రైన్ తీసుకొని మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే సో మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మీరు టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఫినిష్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం రన్ చేస్తున్నప్పుడు, అలాగే స్టెప్స్ అంటే మనము నడుస్తున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు, సో ఆ విధంగా మనకి దానికి సపరేట్గా అయితే ఇందులో ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏదైనా సరే మనకు కావాలనుకుంటే మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి ఈ బటన్ని. సో హోల్డ్ చేసి పట్టుకుంటే సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట. అలాగే వచ్చేసరికి దీనికి మనకి హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఇచ్చారు. సో హార్ట్ రేట్ మానిటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది మనం గనక ఫిట్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి హార్ట్ రేట్ మానిటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో హార్ట్ రేట్ మానిటరింగ్ మాత్రం మనకి టైం అయితే ఎక్కువసేపు తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి 56 అని అయితే చూపించింది. సో ఇంకా మనకి ఇది వచ్చేసరికి మనకి ఏవైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో సో వీటిని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటిని తీసి సో ఛార్జింగ్ చేయాలన్నా ఈ స్ట్రాప్ అయితే తీయాల్సి ఉంటుంది. సో స్ట్రాప్ తీసి మనం ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఒక 1 అవర్లో మనకి ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట, ఫుల్ అయిపోతుంది. మనకి 4 డేస్ వరకు మనకి ఛార్జింగ్ అనేది వస్తుంది. అది మీ యూజేజ్ని బట్టి ఉంటుంది. సో అలాగే మనం మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫిట్నెస్ బ్యాండ్ అయితే యూజ్ చేయొచ్చు. యాప్ నేమ్ వచ్చేసరికి మనకి బ్లింక్ ఫిట్ అని ఉంటుంది. సో ఇందులో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ముందుగా డౌన్లో చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదా. సో ఇది వచ్చేసరికి మనకి డైలీ షెడ్యూల్ అనమాట. డైలీ టాస్క్ మనం ఎంతవరకు కంప్లీట్ చేసామనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇది ఛాంపియన్ బోర్డు. సో ఇందులో వచ్చేసరికి మనకి వరల్డ్ వైడ్ ఛాంపియన్స్, అలాగే వచ్చేసరికి మన ఫ్రెండ్స్కి మనం టాస్క్ ఇచ్చుకొని దాన్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఫిట్నెస్లో అనమాట. సో తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్లో వచ్చేసరికి ఇక్కడ మనకి బ్లింగో మనకి ఫిట్నెస్ బ్యాండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి కనెక్టింగ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్ట్ అయినట్టుగా ఉంది. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో మనం మొబైల్ కనెక్ట్ అయ్యి లేకున్నా సరే మనం దీంతో కనుక మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చి ఏమైనా మనం టాస్క్ కంప్లీట్ చేసుకున్నా, సో రన్ చేసిన ఏవైనా స్కోర్ ఉందంటే మొత్తం అంతా మనం వచ్చిన తర్వాత ఇక్కడ సింక్ నవ్ కొట్టిన తర్వాత ఇక్కడ సింక్ నవ్ కొట్టామంటే మొత్తం అంతా మనకి బ్యాకప్ అంతా ఇందులో ఫీడ్ అయి ఉన్నదంతా మనకైతే వచ్చేస్తుంది. అలాగే మొబైల్ చేంజ్ చేసినా సరే మనకి పాత బ్యాకప్ కూడా మనకైతే వస్తుందన్నమాట. నేను మొబైల్ చేంజ్ చేసి చూశాను. నేను ఇంతకుముందు Note 8లో వాడాను. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ నేను Y2లో పెట్టి సింక్ చేశాను. మళ్ళీ డేటా అంత అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి డైలీ యాక్టివిటీస్ కనిపిస్తాయి. ఇక్కడ గోల్ పెట్టుకోవచ్చు, మనం ఎంత కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ గోల్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ గోల్ కంప్లీట్ అయ్యేదాకా మనకి ఇది మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి అలారం ఉంటుంది. సో అలారమ్స్ అనేవి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అలారం అయితే పెట్టాను. సో ఈ అలారమ్స్ వల్ల మనకి ఏంటంటే ఆ టైం అవ్వగానే మనకి వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో యాక్టివిటీస్ రిమెంబర్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి యాక్టివిటీని మొత్తం ఇక్కడైతే గుర్తు చేస్తుంది. అలాగే ఇక్కడ మనం టైం ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. సో 12 అవర్స్ పెట్టాలా లేకపోతే 24 అవర్స్ పెట్టాలా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మనకి కాల్ వచ్చినప్పుడు ఇక్కడైతే పేరు పడుతుంది, లేదంటే నెంబర్ పడుతుంది. ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్లో అయితే మీకు చూపించాను. అలాగే మనకి యాప్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ యాప్ నోటిఫికేషన్స్లో మనం వేటినైతే ఆన్ చేసుకుంటాం వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఈ లీడర్ బోర్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ అయితే మీరు ఏమైనా ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా ఫర్మ్వేర్ అప్డేట్ ఉంది. సో ఈ ఫర్మ్వేర్ అప్డేట్లో మనకి వాచ్ ఫర్మ్వేర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ నేను దీంతో అయితే చెక్ చేసి మీకు ఇక్కడైతే నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను 25వ తారీఖు నుంచి ఈ వాచ్ని అయితే వాడుతున్నాను. సో ఆ రోజు వచ్చేసరికి నేను
స్టెప్స్ నేను కౌంట్ చేసుకుంటూ ఇందులో అయితే నేను నోట్ చేశాను. సో దగ్గర దగ్గర ఆ రోజు నేను 800 స్టెప్స్ వేసాను. సో 800 స్టెప్స్ నేను కౌంట్ చేశా. సో కౌంట్ చేసుకుంటూ చూస్తే నేను కరెక్ట్గా 800 స్టెప్స్కి కరెక్ట్గా అయితే తీసుకెళ్ళింది. ఇది స్టెప్స్ విషయంలో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 800కి 804 స్టెప్స్ అయితే పడినాయి. సో కరెక్ట్గా అయితే స్టెప్ కౌంటింగ్ అయితే వచ్చింది. అప్పుడు వచ్చేసరికి నేను యాక్టివిటీ అవర్స్ అని మనకి ఇక్కడైతే ఎప్పటికప్పుడు టాస్క్ చూపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి క్యాలరీ బర్నింగ్ ఎంతవరకు మనకి క్యాలరీ బర్న్ అయినాయి. నేను ఆ రోజు మొత్తం 2677 స్టెప్స్ వేసాను. సో క్యాలరీస్ ఎంత బర్న్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే డిస్టెన్స్ ఎంత దూరం నడిచాను అనేది చూపిస్తుంది, 1.5 కిలోమీటర్. యాక్టివ్ అవర్స్ అనమాట. సో మనం ఫిట్నెస్ బ్యాండ్ పెట్టుకొని ఎంతసేపు యాక్టివ్గా ఉన్నాం అనేది ఈ యాక్టివ్ అవర్స్లో చూపిస్తుంది. సో ఇదే విధంగా మనం ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇదే రకంగా అయితే మనం ప్రతిదీ ఓపెన్ చేసి మనం ఎంతసేపు యాక్టివ్గా ఉన్నాం, మన క్యాలరీస్ ఎప్పుడు బర్న్ అయినాయి, అలాగే మనం ఏ టైంలో ఎక్కువ మనం నడిచాం అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటర్. మనం చూడొచ్చు మనం ఏ టయాల్లో మనం ఎంత పర్సంటేజ్లో ఉంది హార్ట్ బీట్ అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే మనకి స్లీపింగ్ హవర్స్. సో మనం బ్యాండ్ని మన రిస్ట్కి పెట్టుకొని మనం నిద్రపోతే ఎంతసేపు నిద్రపోయాం యాక్టివ్గా అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో స్టెప్ కౌంటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మర్నాడు కూడా నేను 26వ తారీఖు మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ వచ్చేసరికి 2677 స్టెప్స్ అయితే పడినాయి. సో ఇక్కడ చూసినా సేమ్ అంతే ఉన్నాయి. సో డిటో మనకి ఆ రోజు కూడా నాకైతే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వస్తే సేమ్ అలాగే అయితే వచ్చింది. సో స్టెప్ కౌంటింగ్ విషయంలో అయితే పర్ఫెక్ట్గా ఉందని అయితే ఇక్కడైతే మనం చెప్పొచ్చు. యాక్టివ్ అవర్స్ చూసుకుంటే 4 గంటలు ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకి 7 గంటలు ఉంది. అంటే మన ఫిట్నెస్ బ్యాండ్ని ధరించిన తర్వాత మనం ఎంతసేపు యాక్టివ్గా ఉన్నాం అనేది కౌంటింగ్ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి స్లీపింగ్ అవర్స్ చూద్దాం. సో స్లీపింగ్ అవర్స్ వచ్చేసరికి ఇది కూడా మనకైతే చాలా బాగా చూపిస్తుంది. సో ఇది ఆ రోజు ఇది 30వ తారీఖు నేనైతే నిద్రపోలేదు. సో గట్టిగా అయితే 45 నిమిషాలు అది కూడా నిద్రపోలా, నడుము వాల్చాను. ఇంకా తర్వాత చూసుకుంటే ఫస్ట్ తారీఖు ఇది. సో 1వ తారీఖుని చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు 10 గంటల 26 నిమిషాలు అయితే నేను పడుకున్నాను. సో మధ్యలో వచ్చేసరికి 5:43కు ఒకసారి, 7:23కు ఒకసారి లేచినట్టుగా అయితే ఇక్కడ అయితే మనకు చూపిస్తుంది, నిద్ర మేల్కొన్నట్టుగా. సో టోటల్గా చూసుకుంటే మనకి డీప్ స్లిప్ వచ్చేసరికి 2 గంటల 20 నిమిషాలు పడుకున్నాను. లైట్ స్లిప్ వచ్చేసరికి 8 గంటల 6 నిమిషాలు పడుకున్నట్టుగా అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. మళ్ళీ 3వ తారీఖు. సో 3వ తారీఖు చూసుకుంటే 8 గంటల 33 నిమిషాలు పడుకున్నాను. అంటే నిన్నే అనమాట. 9:18కి ఒకసారి లేసాను, మళ్ళీ పడుకొని మళ్ళీ 11:01కి మళ్ళీ లేసాను అనమాట. సో ఈ విధంగా చూపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 8 hours 33 minutes అయితే నిద్రపోయినట్టుగా అయితే చూపిస్తుంది. ఇవాళ ఇది వచ్చేసరికి 4 hours 33 minutes ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది మధ్యలో మనం నిద్ర లేచిన టైం అయితే చూపిస్తుంది. 4:11కి ఒకసారి మెలకు వచ్చింది, అలాగే 6:11కి నేను లేచిపోయాను నిద్ర అనేది. సో ఈ విధంగా చూపిస్తుంది. సో స్లీపింగ్ కూడా వచ్చేసరికి మనకి చాలా ఎక్సలెంట్గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఇందులో ప్రోస్ గురించి చెప్పుకోవాలి అంటే ప్లస్ల గురించి చెప్పుకోవాలంటే దీంట్లో వచ్చేసరికి ప్రధానమైన ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టెప్ కౌంటింగ్ అనమాట. స్టెప్ కౌంటింగ్ వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే మీరు టాస్క్ పెట్టుకుంటారో, అంటే మీరు నడవాలని పెట్టుకుంటారో ఆ టైం మీరు స్టార్ట్ చేసుకుని వెళ్ళడం, లేదా ఆ టైంలో మీరు బ్యాండ్ పెట్టుకుంటే బాగుంటుంది. మామూలుగా ఉన్నప్పుడు మనం మూవ్ చేసినా సరే స్టెప్స్ అయితే మనకి కౌంట్ అయిపోతున్నాయి. సో మీరు రన్ చేయాలి, లేకపోతే వాక్ చేయాలి, సైక్లింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు అప్పుడు టాస్క్ పెట్టుకుంటే బెటర్ అని చెప్తాను. ఇంకా తర్వాత వచ్చేసరికి దీని స్లీపింగ్ టైం అనమాట. స్లీపింగ్ టైం కూడా మనకి చాలా బాగా చూపిస్తుంది. స్లీపింగ్ టైం మనం ఏ టైంకి లేసాము, మళ్ళీ ఏ టైంకి పడుకున్నాం అనేది కరెక్ట్గా అయితే మనకి యాక్టివ్గానే చూపిస్తుంది. ఆ విషయంలో కూడా ఇది మనకి బాగానే ఉందని చెప్పాలి. తర్వాత వచ్చేసరికి దీని బ్యాటరీ బ్యాకప్ పర్వాలేదు, మనకి కలర్ డిస్ప్లేతో ఉంది ఇది. సో మనకి 4 రోజులు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి దీని డిస్ప్లే గురించి చెప్పుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి TFT కలర్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వచ్చేసరికి బాగుంది. అలాగే వచ్చేసరికి ఎక్కువ మనకి ఆప్షన్స్ కూడా సింగిల్ ట్యాప్తోనే ఉంటుంది అనమాట. సింగిల్ ట్యాప్ చేసి మనం ఆప్షన్స్ అన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి చూడడానికి బాగుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి దీని స్ట్రాప్స్ వచ్చేసరికి మనం చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో స్ట్రాప్ స్టైల్ కానివ్వండి, మనకి ఓవరాల్గా మనకి బ్యాండ్ లుక్ కానివ్వండి బాగుంది. మనకి 2,000 రూపాయల లోపు మనకి మంచి బ్యాండ్ అయిపోతుంది అనమాట ఈ లుక్ వైజ్గా ఇవన్నీ చూసుకుంటే. ఇక మనకి కాన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రధానంగా నాకు ఇందులో వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటర్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా అయితే అస్సలు చూపించట్లేదు. ఒక్కోసారి 30 to 25 తేడా అయితే ఉంది. సో నేను ఆల్రెడీ నా దగ్గర హువావే స్మార్ట్ వాచ్ 2 ఉంది. సో దీంతో నేను కంపేర్ చేసి రెండిటి హార్ట్ రేట్ మానిటర్ అయితే నేను చూస్తే ఒక్కోసారి 25 తేడా వస్తుంది, ఒక్కోసారి 30 తేడా వస్తుంది. అలాగే నా దగ్గర Note 8 ఉంది. సో Note 8తో కూడా నేను
దాంట్లో కూడా మనకి హార్ట్ రేట్ మానిటర్ ఉంటుందన్నమాట. సో దీంతో కూడా నేను ట్రై చేశాను. సో ట్రై చేస్తే మొత్తం నాకు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కానీ బట్ ఇది వచ్చేసరికి మనకు కొంచెం చాలా ఎక్కువ అయితే తేడా ఉంది. హార్ట్ రేట్ మానిటర్ అయితే అంత గొప్పగా అయితే పనిచేయట్లేదు. కొన్నిసార్లు ఒక 10 సార్లు ట్రై చేస్తే ఒకసారి మనకి పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది. సో దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే మనం ప్రతిసారి ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం తీయాల్సి ఉంటుంది. స్ట్రాప్ తీసి మనం ఛార్జింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి కొన్నాళ్ళు పోతే ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో ఇవి లాక్స్ లోపల ఏవైతుంటే అవి అరిగిపోతాయి. అరిగిపోయిన తర్వాత మనకి స్ట్రాప్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అదైతే మనకి ఫ్యూచర్లో అయితే మనకి చాలా ప్రాబ్లం అనమాట. ప్రధానంగా చెప్పుకోవడానికి అయితే వేరే అయితే ఏమి మైనస్లు అయితే ఏమి కనబడలేదు. సో ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే 2,000 రూపాయల్లో మనకి ఇది బెస్ట్ బై అవుతుంది. బట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రైస్ చూసుకుంటే 4,200 రూపాయలు పెట్టారు. మళ్ళీ ప్రైస్ అయితే పెంచేశారు. సో ఆ ప్రైస్ పెట్టి అయితే అస్సలు కొనుక్కునే బ్యాండ్ అయితే కాదు, వేస్ట్. ఆ ప్రైస్కి అయితే బిలో 2,000 అయితే దీని మీద అయితే మనం అమౌంట్ పెట్టి తీసుకోవచ్చు అనమాట. సో మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు ఓన్లీ ఇది మింత్రాలోనే లభిస్తుంది. దానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసుకోండి. ప్రైస్ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోమాకండి. సో ఈ వీడియో ద్వారా మీరు మింత్రా బ్లింగో ఫిట్నెస్ బ్యాండ్ ని ఫుల్ రివ్యూ చూసి తీసుకోవచ్చా లేదని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.